హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, తిరుపతి లడ్డూలో ఆ నెయ్యి కల్తీ కాలేదు అని చెప్పేసి కేంద్ర సంస్థ ఒకటి మద్రాస్ కోర్టులో రిపోర్ట్ ఇచ్చింది సార్. సో మద్రాస్ కోర్టులో రిపోర్ట్ ఇవ్వడం అయితే ఇప్పుడు దానివల్ల ఈ సిట్ అనేది సుప్రీంకోర్టు వేసింది కదా, ఆగిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? ఈ విచారణ ఇంకా కంటిన్యూ అవుతుందా, లేకుంటే కేంద్ర సంస్థ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని దీన్ని ఆపేసే అవకాశం ఏమన్నా ఉందా? అసలు మద్రాస్ కోర్టు ఆ కేసు ఏంటి, దాంట్లో ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది సార్? తిరుమల తిరుపతి లడ్డు సంబంధించి మరొక కొత్త ట్విస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే అసలు నెయ్యిలో కల్తీ కాలేదు, నెయ్యి కల్తీనే కాలేదు అని ఇంకొక కేంద్ర సంస్థ, దాని పేరు చెన్నై కింగ్స్ ల్యాబ్. ఈ చెన్నై కింగ్స్ ల్యాబ్ కూడా రికగ్నైజ్డ్ కేంద్ర సంస్థ. ఆ సంస్థ ఏఆర్ డైరీ ఫుడ్ లో ఉన్న నెయ్యిని పరిశీలించి నెయ్యి కల్తీ కాలేదు అని సర్టిఫై చేసింది. ఇప్పుడు ఆ విషయం మీద మద్రాస్ హైకోర్టులో ఇది విచారణ జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు ఒక సంస్థ ఏమో అది కేంద్ర రికగ్నైజ్డ్ సంస్థ కాదని కూడా అంటున్నారు. ఏది ఎన్డీడీబీకి సంబంధించిన కాఫ్ అనే దానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ సంస్థ రికగ్నైజ్ చేయలేదు ఏది కాఫ్ని అనేది ఏఆర్ డైరీ వాదిస్తుంది. సో ఏదేమైనా ఒక సంస్థ ఏమో యానిమల్ ఫ్యాట్ కలిపిందని ఇచ్చింది. దాంట్లో కూడా ఆ సంస్థ డిస్క్లైమర్లో మేము ఫాల్స్ పాజిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు అని కూడా డిస్క్లైమర్ చేసింది. కానీ అదే సమయంలో చెన్నై కింగ్స్ ల్యాబ్ అనే ఇంకొక కేంద్ర సంస్థ ఏఆర్ డైరీ నెయ్యి కల్తీ లేదు అని చెప్పింది. ఇప్పుడు రెండు సంస్థలు ఇలా చెప్పినప్పుడు ఏ సంస్థ అభిప్రాయం తీసుకోవాలి, లేదా ఇంకొక సంస్థకి వెళ్తారా అనేది చూడాలి. సో ఇది కోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో ఆల్రెడీ సిట్ వేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం సిబిఐకి సంబంధించిన ఇద్దరు ఉంటారు, ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ ఉంటారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు ఉంటారు. మొత్తం 5 మంది ఉంటారు. ఈ 5 మంది కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించిన తర్వాత ఇంకా వాళ్ళ 5 మంది ఎవరు అదంతా కూడా కాన్స్టిట్యూట్ కాలేదు, అయ్యే ప్రాసెస్లో ఉంది. అయితే ఈ లోపల ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది ఎలా చోటు చేసుకునిందంటే, ఈ ఏఆర్ డైరీ ఫుడ్ ఏదైతే ఆ కంపెనీ పేరు ఏఆర్ డైరీ ఫుడ్ అనమాట, ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ 98 నుంచి పనిచేస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 98 నుంచి మేము సప్లై చేస్తున్నాం వివిధ రకాల సంస్థలకి, ఎప్పుడు కూడా మాకు ఇప్పటి వరకు ఒక రిమార్క్ రాలేదు, మా మీద ఒక కేసు లేదు. ఫస్ట్ టైం ఇది. మేము జూలై 4వ తేదీ జూన్ 4 మేము జూన్ 4 తిరుపతికి నెయ్యికి సప్లై చేసాం. అప్పుడు 4 సార్లు చేసాం. మళ్ళీ జూలైలో చేస్తే దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ ఎందుకు చేశారో వాళ్ళు కారణాలు చెప్పలేదు. కారణాలు చెప్పకుండా సడన్గా చంద్రబాబు మీడియాతో మాట్లాడడం, దాని తర్వాత వాళ్ళు ఆ రిపోర్ట్ అని బయటికి తీసుకురావడం జరిగింది సెప్టెంబర్లో. మాకు కారణం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఏం చేసింది, సెప్టెంబర్ 20వ తేదీ ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ అయితే అవుతాం, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఏఆర్ డైరీకి. ఏమని ఇచ్చింది, మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు, మిమ్మల్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదు చెప్పండి అని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ షోకాజ్ నోటీసుల మీద ఈ ఏఆర్ డైరీ వాళ్ళు మద్రాస్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. మద్రాస్ హైకోర్టు అంటే ఇక్కడ మదురైకి బెంచ్ ఉందన్నమాట, హైకోర్టు బెంచ్. అది కూడా మద్రాస్ హైకోర్టు కిందకే వస్తుంది. సో మదురై బెంచ్లో వీళ్ళు ఛాలెంజ్ చేశారు. వీళ్ళ ఛాలెంజ్ చేసిన పిటిషన్ను జస్టిస్ సతీష్ కుమార్ ఆయన విచారించారు. ఈ ఛాలెంజ్ చేసింది వచ్చి కన్నన్ అని ఏఆర్ డైరీ ఫుడ్కి సంబంధించిన చీఫ్ కంట్రోలర్ అనమాట. ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు. జస్టిస్ సతీష్ కుమార్ విచారించి ఆయన చెప్పింది, ఆ విచారణలో మనకు బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏదైతే ఉందో వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కదా, దాంట్లో కారణాలే పేర్కొనలే. వీళ్ళని బ్లాక్ లిస్ట్ పెడతాము, మిమ్మల్ని మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని అడిగారు. కానీ అందులో ఏ కారణం, వీళ్ళు ఏం తప్పు చేశారనేది దాంట్లో లేదు. ఇదొక విచిత్రం. ఎందుకంటే అప్పటికే
ఈ కాఫ్ రిపోర్ట్ అనేది వచ్చేసింది కదా, యానిమల్ ఫ్యాట్ ఉందని కాఫ్ రిపోర్ట్ చెప్పింది. మరి ఆ రిపోర్ట్ని వీళ్ళు జాయింట్ చేసి ఫలాని కాఫ్ రిపోర్ట్ చెప్పింది కాబట్టి మేమే చర్యలు తీసుకుంటాము అని కదా అనాలి. అదేమీ లేకుండా కారణాలు చెప్పకుండా మిమ్మల్ని చర్య తీసుకోమంటే హైకోర్టు అదే అడిగింది. అరే బాబు, మీరు నోటీసులు ఇచ్చారు సరే, కారణాలే చెప్పలేదు, దాంట్లో ప్రాపర్గా లేదు మీ నోటీసు, కాబట్టి మళ్ళీ నోటీస్ ఇవ్వండి, కారణాలు చెప్పండి, తర్వాత 14 రోజులు ప్రాపర్గా టైం ఇవ్వండి అని ఇప్పుడు మళ్ళీ బంతిని వాళ్ళ కోర్టులోకి వేసింది. ఇది FSSAIలోకి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కింగ్స్ ఈ రిపోర్టు కూడా ఉంది వీళ్ళ దగ్గర. అట్లాగే వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే 4 ఎక్స్పర్ట్లతో కూడిన తిరుమలలో ఒక కమిటీ ఉంది, వాళ్ళు మాకు సర్టిఫై చేశారు, జూన్లో కూడా చేసినప్పుడు మాకేం ఇబ్బంది రాలేదు, జూలైలో కారణం చెప్పకుండా రిజెక్ట్ చేశారు. రెండోది మాకు ISO సర్టిఫికేట్ ఉంది, FSSAI వాళ్ళది ఉంది, అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, మా దీని మీద ఇప్పటివరకు ఏమీ రాలేదు అనేది వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, మిగతా వాళ్ళవి ఎందుకు టెస్టులకు పంపలేదు? 5 మంది సప్లయర్స్ ఉంటే ఓన్లీ AR ఫుడ్స్ ఎందుకు పంపలేదు? రెండవది ఇంకొక ప్రశ్న ఏంటంటే, అసలు ఇది జగన్ ప్రభుత్వానికి దీనికి సంబంధం ఏంది? ఈ AR డైరీ ఫుడ్ అనేవాళ్ళు సప్లై స్టార్ట్ చేసిందే జూన్ 4న. జూన్ 4న జగన్ ప్రభుత్వం లేదు కదా. జగన్ ప్రభుత్వం లేనప్పుడు జగన్ ప్రభుత్వం సంబంధం ఏముంటుంది అన్నది ఇంకొక ప్రశ్న. చంద్రబాబు చెప్పింది ఏంది? జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లలో అరాచకాలు చేశారు, చివరికి నెయ్యి వదిలి పెట్టలేదని ఇది ఏం చెప్పాడు. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ రేపొద్దున ఈ కమిటీ ఏదైతే ఉందో, సిట్ ఏదైతే ఉందో, సిట్టు సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాలి. అందుకని చంద్రబాబుకి ఇవాళ తన 2 మనుషులే కాబట్టి తను ఏమన్నా మేనేజ్ చేస్తాడా అన్న విమర్శలు ఉన్నాయి. అట్లాగే CBI కూడా మోడీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మోడీతో చంద్రబాబు మంచిగానే ఉన్నాడు, మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా ఉండొచ్చు. కానీ అదే సేమ్ టైం జగన్కి కూడా దీనివల్ల ఏమి నష్టం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి కారణం అని చెప్పడానికి కూడా ఇక్కడ ఏమి కారణాలు లేవు. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి రేపు పొద్దున్న సుప్రీంకోర్టుకి చెప్పాలి. అప్పుడేమవుతుంది, చంద్రబాబు కావాలనే రాజకీయాలకు వాడుకున్నాడు అనేది అప్పుడు మళ్ళీ ఒకసారి వస్తే వచ్చింది. రాజకీయ నాయకులకి ఎవడు ఏమనుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే మనకి ఇది ఉపయోగపడిందా లేదా అనేది చంద్రబాబు ప్లాన్. అయితే దీనివల్ల ఏమవుతుందంటే నేషనల్ వైడ్ కూడా అన్ని దేవాలయాల ట్రస్ట్ బోర్డులు అలర్ట్ అయిపోయినాయి. అలర్ట్ అయిపోయి ఇటు బద్రీనాథ్, కేదార్నాథ్, అయోధ్య, పూరి జగన్నాథ్ టెంపుల్ అందరూ కూడా వాళ్ళ ప్రసాదాలని టెస్టులకు పంపించడం, వాళ్ళకి సప్లై చేస్తున్న వాళ్ళని టెస్టులు చేసుకోమని ఆ సర్టిఫికేట్లు తీసుకురమ్మడం, ఇవన్నీ మొదలైనవి. ఎందుకంటే అక్కడ కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ అయిపోయింది. ప్రతి టీవీ ఛానల్ దీని మీద డిబేట్లు పెట్టాయి. సో అందుకని ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే ఒక పెద్ద తేనె తుట్టిని కదిపినట్టుగా అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు. అందుకని ఇండియా టుడే కూడా కవర్ పేజీ ఆర్టికల్ రాసింది, ద పాలిటిక్స్ ఆఫ్ ప్యూరిటీ అని పెట్టి టైటిల్. మొత్తం కవర్ పేజీ ఎడిటోరియల్ దాని మీద రాసి కవర్ పేజీలో అనేక ఆర్టికల్స్ డీటెయిల్గా అసలు తిరుమలకి ఇన్కమ్ ఎంత, రోజుకి ఎంతమంది వెళ్తున్నారు, లడ్డు ఎలా తయారు చేస్తారు, మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే రోజుకి 60 నుంచి 1,00,000 మంది, 60,000 నుంచి 1,00,000 మంది వెళ్తారు. సంవత్సరానికి 3 కోట్ల నుంచి 4 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. వీళ్ళ మొత్తం ఒక లడ్డులోనే వీళ్ళకి 500 కోట్లు సంవత్సరానికి ఇన్కమ్ వస్తుంది. అట్లాగే మొత్తం నెట్వర్త్ తిరుమల ఒక ఆస్తుల మొత్తం విలువ 3 లక్షల కోట్లు అనేది కూడా వీళ్ళు చెప్పారు. సో వీళ్ళు క్లియర్గా చంద్రబాబు రాజకీయాల కోసమే ఈ లడ్డును ఉపయోగించుకున్నాడు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, రాజకీయాల కోసం లడ్డును ఉపయోగించుకోకూడదు, దేవుణ్ణి రాజకీయాలకు లాగకండి. అట్లాగే మేము కూడా దీన్ని ఒక పొలిటికల్ డ్రామాగా మేము మార్చడానికి ఇష్టపడట్లేదు. మాది కోర్టుని ఒక పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్గా, యుద్ధక్షేత్రంగా, రాజకీయ యుద్ధక్షేత్రంగా మార్చడానికి మేము ఒప్పుకోము. ఇది కేవలం టెక్నికల్గా మాత్రమే. నెయ్యిలో కలిసిందా లేదా, కలిస్తే ఒక్క రిపోర్ట్ సరిపోతుందా, ఆ రిపోర్ట్లో డిస్క్లైమర్ ఉంది కాబట్టి సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు, తర్వాత ఎవరు బాధ్యులు, తర్వాత ఎవరు ఎందుకు టీటీడీ కేసు పెట్టలేదు, పొలిటికల్ మీటింగ్లో చంద్రబాబు ఎందుకు అనౌన్స్ చేశాడు, అసలు కలవలేదని టీటీడీ కలిసిన నెయ్యిని వాడలేదని టీటీడీ చెప్తుంది, చంద్రబాబు కలిసిందని చెప్తాడు. రెండవది జూలై 16 రిపోర్ట్ వస్తే
సెప్టెంబర్ 18 చంద్రబాబు చెప్పే వరకు ఎందుకు ఇది బయటికి రాలేదు, ఇలాంటి అనేక ప్రశ్నలు సుప్రీంకోర్టు వేసింది. ఓకే. దానికి ఇప్పుడు ఈ సిట్ అనేది వీటన్నిటికి కూడా దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఫైనల్గా నా అభిప్రాయం ఏంటంటే దీంట్లో ఏమీ జరగదు. ఫైనల్గా నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. ఎవరికి ఏమీ ఇది జరగదు. ఓవరాల్గా దీంట్లో కల్తీ ఉందా లేదా మాత్రం తేలుతుంది. కల్తీ ఉంటే ఏఆర్ డైరీకి మాత్రమే ఫైన్ వేస్తారు. దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా జాగ్రత్తగా ఉంది. వీలైనంత వరకు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం అనేది సుప్రీంకోర్టు చాలా ప్రయారిటీ ఇస్తుంది. సో కలిపిన నెయ్యి కల్తీ అయిన నెయ్యిని లడ్డులో వాడనప్పుడు పెద్ద ఇంక విషయం ఏముంటుంది. కలిపి ఉంటే వాళ్ళకి ఏఆర్ డైరీకి ప్రాబ్లం. ఏఆర్ డైరీ అందుకని వాళ్ళు కూడా కోర్టులతోనే ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా భయపడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఒకటే భయం ఏంటంటే బిజినెస్ మాకు దెబ్బతింటుంది దీనివల్ల, బ్యాడ్ నేమ్ వల్ల అనేది ఒకటే వాళ్ళ కన్సర్న్ తప్ప మేము 98 నుంచి ఉన్నాం, మేము కూడా అనేక స్ట్రిక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, అవన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే.